మన ఇంటి ముందైనా లేదా సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు ఇట్లాంటి వాటి వేసిన తర్వాత ఎక్కడో ఓ చోట కొద్దిగా నీళ్లు నిలబడినప్పుడు ప్రతిరోజు ఊడవలేక ఇబ్బంది పడే కంటే కూడా దాని మీద అలాగే సిమెంట్ వేస్తున్నాం. ఆ తర్వాత అది నిదానంగా లేచిపోతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే ఆల్రెడీ ఉన్న సీసీ రోడ్డు మీద కానీ ఉన్న ఫ్లోర్ మీద తర్వాత వేసేదానికి కనెక్టివిటీ కుదరలేదు. అలా కుదరలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, సుత్తి తీసుకొని బద్దలు కొట్టడమా లేదా పెద్ద పెద్ద వస్తువులతో కొట్టడమా ఇది చేస్తున్నాం. అంటే అది చేయడం కంటే కూడా ఇలా మిషన్తో కాట్లేసి ఇలా సిమెంట్ పాలు పోసి దాని మీద వేస్తే అది బాండింగ్ బాగా అవుతుంది, రెండిటికి కనెక్టివిటీ ఉంటుంది. రెండో మాట ఏమంటే మిషన్తోనే ఎందుకు వేయాలబ్బా మా దగ్గర లేవు కదా అని అనుకోవచ్చు. మిషన్తో అయితే సీలింగ్ చేసేటప్పుడు కూడా మనం మిషన్తోనే స్లాబ్కి ఘాట్లు పెట్టేసి ఆ తర్వాతే సీలింగ్ చేస్తున్నాం. మిషన్తో పెట్టడం వల్ల లోతుకి లైన్లు పడుతుంది. అదే సమయంలో మిషన్ లైన్లు అన్నీ కూడా ఒకే లెవెల్గా ఒకే కొలతకి ఎక్కడా ఉండవు. అనీవెన్గా ఉండడం వల్ల రెండిటికి కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అలా ఉంటే అది ఊడిపోవడం కానీ పగిలిపోవడం కానీ ఏ సమస్య ఉండదు. అందుకే మేము మిషన్తో లైన్లు వేసేసి ఇలా మొత్తం అంతా దాని మీద మళ్ళీ వండుపాలు చల్లేసి ఫ్లోరింగ్ లాగాం.